అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఇట్లా ఈజీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకుంటే బయటకు వెళ్ళే పని ఉండదండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే. బయట ఫుడ్ అంతా హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ని కొద్దిగా సాల్ట్ వాటర్లో పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేషన్ కోసం కొద్దిగా షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, 2-3 ఇలాచి, ఒక కట్ట పుదీనా, సగం కట్ట కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లనే ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసం తీసి పిండుకోవాలి. దీన్ని కూడా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారము వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ గరం మసాలా, ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. బిర్యానీకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను అన్నమాట. అలానే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ది. సో ఇట్లా మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసుకొని మీకు టైం ఉంది అంటే ఒక 4 అవర్స్ పైన అయినా సరే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే కనుక కనీసం 2 గంటల సేపు అయినా సరే ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనే మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఒక నైట్ అంతా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నా సరే చాలా బాగా వస్తుందండి బిర్యానీకి అయితే. ఇట్లా మ్యారినేట్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్ లేకపోయినా బయట కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా బాగా మసాలాలన్నీ పట్టినాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 అవర్స్ తర్వాత బయట పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం బాస్మతి రైస్ తీసుకుందాము. నేను చికెన్ హాఫ్ కిలో తీసుకున్నా కాబట్టి రైస్ కూడా హాఫ్ కిలో తీసుకున్నాను. మనం క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు చికెన్ రైస్ కూడా. దీన్ని ఒకసారి కడిగి నీళ్ళు తీసేసి మళ్ళీ నీళ్ళు పోసి ఒక 1 అవర్ పాటు నానబెడదాము. బాస్మతి రైస్ ఏదైనా తీసుకోవచ్చు కానండి, కొద్దిగా పాత బియ్యం అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మంచిగా అవుతుంది బిర్యానీ కూడా. దీన్ని ఒక 1 అవర్ నానబెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇట్లా సన్నగా చీలికల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఉల్లిపాయలని సన్నగా పొడవుగా చీలికలు కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసి పెట్టుకుందాము. ఈ బిర్యానీ చాలా ఈజీ అండి, ఏం పెద్ద కష్టమేమి ఉండదు. ఫస్ట్ చేయడం కొంచెం ఇబ్బందే కానీ అలవాటు అయితే ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ మీదే ఉందండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకటేసారి చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా వాడుకుంటా అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. ఈలోగా మనం
ఒక గిన్నెలో కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము. ఇక్కడ వేడి నీళ్ళు బదులు మీరు పాలు కూడా వేసి నానబెట్టుకోవచ్చు. అట్లనే ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఫుడ్ కలర్ అయినా సరే బాగానే ఉంటుంది. సో నేను ఫుడ్ కలర్స్ వాడను కాబట్టి సాఫ్రాన్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై అయినాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరి మాడిపోయేటట్టు చూసుకోవద్దండి, వెంటనే తీసేసుకోవాలి. ఇట్లా తీసేసి ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇట్లా ఒక జాలీలోకి తీసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ ఆ ఆనియన్స్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. చూస్తున్నారు కదా, ఇగో ఇట్లా చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. సో ఈలోగా వేరే గిన్నెలో మనం ఒక 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా మనం షాజీరా, చెక్క, మిరియాలు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి వీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే దీంట్లో కొంచెం వేసుకుంటున్నా అండి నేను. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లనే సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎట్లా అంటే మనం ఈ సాల్ట్ కరిగిన తర్వాత ఒకసారి చేతిలో వేసుకొని చూసుకుంటే ఉప్పగా అవ్వాలి. అలా ఉంటేనే మన బిర్యానీ రైస్కి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మన మసాలాలన్నీ వేసి వాటర్లో మరిగించుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. బియ్యాన్ని కూడా వేసుకొని మనం దీంట్లోనే ఒకసారి గరిటెతో కలుపుకొని టేస్ట్ చూసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చూసి వేసుకోవచ్చండి. ఆ వాటర్ మనకి సాల్ట్ వాటర్ లాగా అనిపించాలి. అప్పుడే మన బిర్యానీ చేసేటప్పటికి కరెక్ట్గా ఉంటుంది. నాకు సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఈలోగా మనం వేరే పక్కన నేను ఆనియన్స్ ఫ్రై చేసిన గిన్నెలోనే బిర్యానీ చేస్తున్నా అండి. అది కింద మందంగా ఉంటుంది. సో అడుగు మందం ఉంటేనే బిర్యానీ మాడిపోకుండా మంచిగా వస్తుంది అనమాట. కొంచెమే చేస్తున్నా కాబట్టి చిన్న దాంట్లోనే చేసేస్తున్నా. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో కొన్నిటిని దీంట్లో వేసుకుందాము. ఇట్లా వేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుందాము. మన రైస్ అయ్యేలాగా చికెన్ కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే మెయిన్ అండి బిర్యానీకి. రైసు ఇట్లా ఒక 70% ఉడికిపోవాలి. అంటే ఇట్లా మనం చేత్తో అంటే కనుక 2 ముక్కలు అయ్యి కొద్దిగా మెత్తగా అవ్వాలి. అట్లా అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు పెట్టుకోవద్దు. చూస్తున్నారు కదా, ఇగో అట్లా 2 ముక్కలు అయ్యి కొంచెం మెత్తగా అయితే చాలు. ఇప్పుడు దీన్ని మనం ఆ చికెన్లో పైన లేయర్ కింద వేసుకుందాము. ఇట్లా జాలీతో తీసేసుకుంటే ఈజీగా అవుతుంది. ఒకసారి ఇది వేసుకొని ఒకసారి చికెన్తో పాటు ఈ రైస్ని మిక్స్ చేసుకుందాము. అప్పుడు గ్రేవీ కూడా రైస్కి బాగా పడుతుందండి. మిక్స్ చేసుకోకపోయినా ఏం కాదు, కానీ ఇట్లా చేసుకుంటే ఏంటంటే కింద రైస్ అంతా గ్రేవీ వస్తుంది, పైన రైస్ అంతా వైట్గా బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఎక్కువ కలిపేయకండి, రైస్ అంతా ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం మిగిలిన రైస్ని కూడా వేసుకుందాము. ఈలోగా ఈ రైస్ కూడా ఇంకా కొంచెం ఉడుకుతుంది కదా. కింద ఉన్న రైస్ దమ్ముకి బాగా ఉడుకుతుందండి, పైన రైస్కి మనం ఇట్లా వేసుకున్నది సరిపోతుంది. సో మిగిలిన రైస్ కూడా పైన ఇంకో లేయర్ కింద వేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్ గిన్నె పక్కన పెట్టుకొని అది ఇటువైపుకి మార్చుకుందాము. ఆ రైస్ అంతా వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. అట్లనే కొత్తిమీర, పుదీనా,
వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీలో నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా దమ్కి పెట్టుకున్నప్పుడు నెయ్యే బాగుంటుందన్నమాట. అలానే మనం ఇందాక ముందరగా పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని కూడా పైనుంచి ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం దమ్ ఎట్లా పెట్టుకోవాలంటే, పైన ఉండే మూత ఉంటుంది కదా, ఆ మూతకి ఒక క్లాత్ ఇట్లా మడతేసి పెట్టుకోవాలి. ఈజీగా చెప్తున్నా అండి నేనైతే. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా దీని మీద మనం బరువు పెట్టుకుందాం. ఇట్లా బరువు పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 6 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్ మీద ఒక 4 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఆవిరి బయటకు వస్తుంది. అట్లా వస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయొద్దు. ఒక 10 నిమిషాల పాటు అట్లనే ఉంచేయాలండి. ఆ తర్వాతనే తీయాలి. అలా తీయడం వల్ల ఏంటంటే లోపల రైస్ కూడా ప్లఫీగా వస్తుందన్నమాట. అంటుకుపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ అండి ఇది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. చాలా బాగా చేస్తారు మీరు కూడా. సో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్లానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.